ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 కోసం మినీ వేలం దుబాయ్ వేదికగా కొనసాగుతోంది. దేశ విదేశీ ఆటగాళ్ల కోసం మొత్తం 10 ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఆసీస్ ఆటగాడు కమిన్స్ ను 20.5 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఐపీఎల్ 2024 వేలంలో విండీస్ ఆటగాడు రోమన్ పావెల్ భారీ ధరను సొంతం చేసుకున్నాడు. రోమన్ పావెల్ ను 7.40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్లో ఆస్ట్రేలియా తరపున ఆడి సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్ కూడా ఈసారి ఐపీఎల్లో భారీ ధర పలికాడు. ట్రావిస్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ 6.80 కోట్లకు సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ 4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. కివీస్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్రను 1.80 ధర పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ పాడుకుంది. ఆల్రౌండర్ వనిందు హసరంగను హైదరాబాద్ సొంతం చేసుకుంది. 1.5 కోట్లకు హసరంగను వేలంపాటలో దక్కించుకుంది సన్ రైజర్స్. శార్దుల్ ఠాకూర్ ను మరోసారి 4 కోట్ల రూపాయలతో చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. 2 కోట్ల బేస్ ప్రైజ్ తో వచ్చిన స్మిత్ ను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. అలాగే భారత ప్లేయర్లు మనీష్ పాండే, కరుణ్ నాయర్ అన్సోల్డ్ గా మిగిలారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 కోసం మినీ వేలం దుబాయ్ వేదికగా కొనసాగుతోంది. దేశ విదేశీ ఆటగాళ్ల కోసం మొత్తం 10 ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఆసీస్ ఆటగాడు కమిన్స్ ను 20.5 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఐపీఎల్ 2024 వేలంలో విండీస్ ఆటగాడు రోమన్ పావెల్ భారీ ధరను సొంతం చేసుకున్నాడు. రోమన్ పావెల్ ను 7.40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా తరపున ఆడి సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్ కూడా ఈసారి ఐపీఎల్లో భారీ ధర పలికాడు. ట్రావిస్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ 6.80 కోట్లకు సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ 4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ ను దక్కించుకుంది. కివీస్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్రను 1.80 ధర పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ పాడుకుంది. ఆల్రౌండర్ వనిందు హసరంగను హైదరాబాద్ సొంతం చేసుకుంది. 1.5 కోట్లకు హసరంగను వేలంపాటలో దక్కించుకుంది సన్ రైజర్స్. శార్దుల్ ఠాకూర్ ను మరోసారి 4 కోట్ల రూపాయలతో చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. 2 కోట్ల బేస్ ప్రైజ్ తో వచ్చిన స్మిత్ ను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. అలాగే భారత ప్లేయర్లు మనీష్ పాండే, కరుణ్ నాయర్ అన్సోల్డ్ గా మిగిలారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 కోసం మినీ వేలం దుబాయ్ వేదికగా వేలంపాట కొనసాగుతోంది. దేశ విదేశీ ఆటగాళ్ల కోసం మొత్తం 10 ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఆసీస్ ఆటగాడు కమిన్స్ ను 20.5 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఐపీఎల్ 2024 వేలంలో విండీస్ ఆటగాడు రోమన్ పావెల్ భారీ ధరను సొంతం చేసుకున్నాడు. రోమన్ పావెల్ ను 7.40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్లో ఆస్ట్రేలియా తరపున ఆడి సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్ కూడా ఈసారి ఐపీఎల్లో భారీ ధర పలికాడు. ట్రావిస్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ 6.80 సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ 4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. కివీస్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్రను 1.80 ధర పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ పాడుకుంది. ఆల్రౌండర్ వనిందు హసరంగను హైదరాబాద్ సొంతం చేసుకుంది. 1.5 కోట్లకు హసరంగను వేలంపాటలో దక్కించుకుంది సన్ రైజర్స్. శార్దుల్ ఠాకూర్ ను మరోసారి 4 కోట్ల రూపాయలతో చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. 2 కోట్ల బేస్ ప్రైజ్ తో వచ్చిన స్మిత్ ను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. అలాగే భారత ప్లేయర్లు మనీష్ పాండే, కరుణ్ నాయర్ అన్సోల్డ్ గా మిగిలిపోయారు. వన్డే వరల్డ్ కప్ హీరోలకు భారీ మొత్తంలో వెచ్చించింది సన్ రైజర్స్ హైదరాబాద్. వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రావిస్ హెడ్ ను 6.80 సొంతం చేసుకున్న సన్ రైజర్స్ వరల్డ్ కప్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కు కోట్ల వర్షం కురిపించింది.